అమిత్ షా వీడియో మార్ఫింగ్ అండ్ సర్క్యులేషన్ కేసులో హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. టీపీసీసీ సోషల్ మీడియా టీంపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వేసిన ఈ పిటిషన్పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది కోర్టు. ప్రస్తుతం కోర్టుకు సమ్మర్ హాలిడేస్ ఉండటంతో తిరిగి ప్రారంభమైన తర్వాత విచారణ చేస్తామని తెలిపింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు ఇంకా ఎటూ తేలడం లేదు. మార్ఫింగ్ వీడియోపై ఢిల్లీలో నమోదైన కేసు దర్యాప్తు పేరుతో టీపీసీసీ సోషల్ మీడియా టీంపై కఠిన చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది టీపీసీసీ. దర్యాప్తు పేరుతో సోషల్ మీడియా సెక్రటరీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పిటిషన్లో తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ పోలీసులమంటూ 150 మంది దాకా వచ్చి ఇక్కడ మా సోషల్ మీడియా టీం పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు చెందిన వారిని, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోర్టుకు వివరించారు. అయితే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఇదే అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. తర్వాత వారు కండిషనల్ బెయిల్ పై విడుదలయ్యారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసులో నిందితులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని గతంలో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. నిందితులను కాకుండా ఇతర సోషల్ మీడియా టీంని టార్గెట్ చేస్తూ వారి ఇండ్లపై రైడ్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిటిషన్లో తెలిపింది కాంగ్రెస్. ఈ పిటిషన్ పైన విచారణ చేసింది హైకోర్టు. ఈ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇచ్చింది కదా అని గుర్తు చేసింది. నిందితులను కాకుండా ఇతర సోషల్ మీడియా టీం ఇళ్లలో సోదాలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఈ పిటిషన్ వేయడానికి పిటిషనర్ కి ఉన్న అర్హతలను ప్రశ్నించింది హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టుకు సమ్మర్ వెకేషన్ ఉండటంతో తిరిగి కోర్టు ప్రారంభమయ్యాక పిటిషన్ ని పరిశీలిస్తామని తెలిపింది న్యాయస్థానం. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, సిపి, ఢిల్లీ పోలీసులను చేర్చారు.